హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. రామాయణ ఇది పాన్ ఇండియా రేంజ్లో తీస్తున్న సినిమా. ఇది భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యధిక బడ్జెట్తో రూపొందుతున్న సినిమా. దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఈ సినిమా మీద ఖర్చు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే నిర్మాతలు దీనికి పార్ట్ 1ని 2026 దీపావళి నాడు, పార్ట్ 2 2027 దీపావళి నాడు విడుదల చేయడానికి సన్నాహాలన్నీ చేస్తూ ఉన్నారు. అయితే 4,000 కోట్ల రూపాయలంటే ఇప్పటివరకైతే ఇది కళ్ళు చెదిరే బడ్జెట్. వాస్తవంగా చెప్పాలంటే ఈ స్థాయి వసూళ్లు ఇప్పటివరకు లేవు. దంగల్ సినిమాకి 2,150 కోట్ల రూపాయలు వసూళ్లు వచ్చాయి. మరి అదే అత్యధిక వసూళ్లు. మరి అంతకు మించిన పెట్టుబడి పెడుతున్నారు. 4,000 కోట్లు పెడుతున్నారంటే ఎంతవరకు రావాలి? సో ఏ రకంగా రాబట్టుకోగలుగుతారనేది ఒక ప్రశ్న. ఏదేమైనా ఇది ప్రపంచ చలనచిత్ర చరిత్రలో ఒక భారతీయ సినిమాగా వెళ్ళి అన్ని ప్రపంచ భాషల్లో కూడా అది డబ్బై రిలీజ్ అవ్వబోతోంది అని చెప్తున్నారు. తద్వారా ఈ బడ్జెట్ని తిరిగి రాబట్టుకుంటామని చెప్తున్నారు. దంగల్కి ఎవరైతే దర్శకుడిగా ఉన్నారో ఆ నితీష్ తివారీనే దీనికి కూడా దర్శకుడు కాబట్టి కొంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో దీంట్లో ప్రధానంగా మనం చెప్పేది ఏంటంటే, రాముడుగా రణబీర్ కపూరు, సీతగా సాయి పల్లవి, రావణుడుగా యష్, హనుమాన్గా సన్నీ డియోల్, లక్ష్మణుడుగా రవి దుబే నటిస్తున్నారు. సో ఇందులో ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, శూర్పణఖ భర్తగా విద్యుజ్జిహ్వుడు అనే పాత్రలో వివేక్ ఓబరాయ్ నటిస్తున్నాడు. ఇక్కడే అసలు వాస్తవానికి ఇవాళ నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే వివేక్ ఓబరాయ్ గురించే. వాస్తవానికి మనకు రామాయణ గాథల్లో ఎక్కడ కూడా శూర్పణఖ భర్త క్యారెక్టర్ని ఎక్కడా చూపించలేదు. కానీ ఇక్కడ మాత్రం శూర్పణఖ భర్త క్యారెక్టర్ని చూపిస్తున్నారు. ఆయన ఒక రాక్షస జాతికి సంబంధించిన వ్యక్తి. ఈ రావణాసురుడి కొలువులో ఆయన కూడా ఒక సభ్యుడిగా ఉంటాడు. సో ఆయన్ని ప్రేమించి రావణాసురుడికి ఇష్టం లేకపోయినా శూర్పణఖ ఆయన్ని పెళ్లి చేసుకుంటుంది. అంటే కాలకేయ వంశ యువరాజు అనమాట ఆయన. సో ఆయన పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత ఒకానొక దశలో రావణాసురుడు పొరపాటుగానో గ్రహపాటుగానో లేకపోతే కుట్రపూరితంగానో మొత్తం మీద ఈ విద్యుజ్జిహ్వుడిని చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఆ తర్వాత ఎపిసోడ్లో శూర్పణఖ రాముడిని చూడడం, ఇష్టపడడం, రాముడి దగ్గరికి వెళ్ళటం, ఇంకా రామాయణ కథకు మూల కారణం అదే కదా, అక్కడ వరకు వెళుతుందనమాట. అయితే ఈ విద్యుజ్జిహ్వుడి పాత్రను వివేక్ ఓబరాయ్ పోషిస్తున్నారు. వివేక్ ఓబరాయ్కి కూడా ఇందులో మంచి పారితోషికమే వస్తుంది. దాదాపు పారితోషికాలే రాముడి క్యారెక్టర్ పోషిస్తున్న రణబీర్ కపూర్కి 150 కోట్లు, రావణ పాత్ర పోషిస్తున్న యష్కి 100 కోట్లు, సన్నీ డియోల్కి 40 కోట్లు, సాయి పల్లవికి 12 కోట్లు, అట్లా దాదాపు మంచి తారాగణానికి అంతా కూడా మంచి బడ్జెటే ఉంది, 1-2 పార్ట్లకు కలిపి. సో ఈయనకు కూడా దాదాపుగా 2 నుంచి 4 కోట్ల వరకు ఈయనకు రెమ్యునరేషన్ ఉండొచ్చు అనేది ఒక అంచనా, మనకు స్పష్టంగా తెలియదు. అయితే విద్యుజ్జిహ్వుడు పాత్ర కూడా చాలా ప్రభావవంతంగా తీర్చిదిద్దారు అని చెప్తున్నారు. అయితే ఇంతకీ విషయం ఏంటంటే, ఈ ఆయనకు వస్తున్న ప్రతి రూపాయిని క్యాన్సర్ బాధితులకు, క్యాన్సర్తో బాధపడుతున్న చిన్నారుల వైద్యం కోసం ఖర్చు పెట్టడానికి నిర్ణయించుకున్నారు వివేక్ ఓబరాయ్. చాలా గొప్ప విషయం అది. అంటే ఇది దైవ కార్యంలా భావిస్తున్నాను అంటున్నారు ఆయన. దైవ కార్యంలా భావిస్తున్నాను, ఈ కార్యం ద్వారా సంపాదించే డబ్బును మరొక దైవ కార్యం, పిల్లలకు క్యాన్సర్ వ్యాధి నివారణకు చేసే ఖర్చుకి వినియోగిస్తానంటున్నారు. ఖచ్చితంగా మనం అభినందించి తీరాలి. ఇదే కాదు, గతంలో ఆయన దేవి ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ పెట్టాడు. మహిళలకు, చిన్నారులకు ఆయన అంటే వాళ్లకు ఫుడ్ పెట్టడం దగ్గర నుంచి, అంటే పౌష్టికాహారం అందించడం దగ్గర నుంచి, వాళ్ళకు ఉపాధి కల్పించడం దగ్గర నుంచి అనేక వాళ్ళ జీవితాలను బాగు చేసేందుకు దేవి ఫౌండేషన్ ద్వారా కృషి చేస్తూ ఉన్నారు. అలాగే ప్రాజెక్టు దేవి పేరుతోటి వ్యభిచార కూపంలో ఇరుక్కుపోతున్న బాలికలను అక్కడి నుంచి రక్షించే ఒక మిషన్ని ఆయన స్టార్ట్ చేశారు. దీనికి కూడా మంచి స్పందన వచ్చింది. చాలా పెద్ద ఎత్తున డబ్బులు దీనికోసం ఖర్చు పెడుతున్నారు. అలాగే పిల్లల చదువులకు కావచ్చు, ఆరోగ్యాలకు కావచ్చు ఆయన ఖర్చు పెడుతున్నారు. సిఆర్పిఎఫ్ జవాన్లు ఎవరైతే ఉంటారో, ఈ దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయి ఉంటారో వాళ్ళ కుటుంబాల్లో 25 కుటుంబాలు దాదాపు ఆయన ఇళ్ళు కట్టించిచ్చాడు. ఇకపోతే విపత్తుల సందర్భంలో సహజంగానే ఆయన ఎప్పుడు ఆయన దాన ధర్మాలు చేస్తూనే ఉంటాడు. సో వివేక్ ఓబరాయ్ అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వివేక్ ఓబరాయ్ ఇవాళ మళ్ళీ ఆయన రామాయణ సినిమా ద్వారా ఆయనకు లభించే డబ్బుని ఏదైతే పారితోషికం ఉందో దాన్ని కూడా ఈ రకంగా క్యాన్సర్తో బాధపడుతున్న చిన్నారుల వైద్యానికి ఖర్చు చేయాలని ఒక సంచలనమైన నిర్ణయం కూడా ఆయన తీసుకున్నారు. ఆయన్ని అభినందించి తీరాలి. మొత్తం మీద అయితే రామాయణ సినిమా మనకి మన ఇతిహాసాలతో
అటువైపు హాలీవుడ్లో సినిమాలు వస్తున్నాయి, మనందరికి తెలిసిందే కదా, మన ఇతిహాసాలతో వస్తున్నాయి. ఇప్పుడు మార్వెల్ సిరీస్ చూసాము, మార్వెల్ సిరీస్లో ఉన్న సూపర్ హీరోలందరూ కూడా మన పురాణాలను స్ఫూర్తిగా తీసుకొని రూపొందించిన క్యారెక్టర్లే. మొన్నటికి మొన్న మిరాయి సినిమా వచ్చింది. మిరాయి సినిమా కూడా ఆ మార్వెల్లో మన పురాణాల స్ఫూర్తిగా తీసుకుని మార్వెల్ తీస్తే, మార్వెల్ స్ఫూర్తిగా మిరాయి తీశారు. అందులో కూడా చూడండి, ఈ రత్నాలు దొరకాలి, ఆ రత్నాలు దొరికితే 6 రత్నాలు దొరికితే నేను మంచి ఒక బలశాలిని అవుతానని చెప్పేసి విలన్ భావిస్తూ ఉంటాడు. అట్లానే ఈ మిరాయి సినిమాలో కూడా ఓవరాల్గా ఈ ఇతిహాసాలు, పురాణ ఇతిహాసాలను హాలీవుడ్లో సినిమాలుగా వస్తున్నప్పుడు మనం ఎందుకు వాటిని మనం ప్రపంచ ప్రఖ్యాతం చేయొద్దు అన్న ఉద్దేశంతో రామాయణ తీస్తున్నారు నిర్మాత నమిత్ మల్హోత్రా. అలాగే ఇందులో యష్ కూడా ఒక నిర్మాతే. అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే తమకు వచ్చే పారితోషికాలను పెట్టుబడి రూపంలో పెడుతున్నారు. సో కాబట్టి యష్ కూడా ఒక నిర్మాతే. మరి రణబీర్ కపూర్కి పార్ట్నర్షిప్ ఉందో లేదో తెలియదు, కానీ మొత్తం మీద అయితే ఈ సినిమా ఒక సంచలనం సృష్టించబోతోంది. ఖర్చులో సంచలనమే, దాన్ని తిరిగి రాబట్టుకోవటంలో కూడా సంచలనం అవుతుంది. సో రాబోయే భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయే రామాయణ సినిమా మరింత ప్రపంచవ్యాప్తంగా చేరి మన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తం చేయాలని మనందరం కూడా కోరుకుందాం.